హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఈ మధ్య తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ కొద్ది సీజన్స్గా. సో ఈసారి తెలుగు టైటన్ అయితే ప్రో కబడ్డీలో చాలా దారుణంగా విఫలమైందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కబడ్డీ క్రికెట్ ఫ్యాన్స్ వీడియోను అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. అండ్ మీ ఫేవరెట్ టీం ఏది, కబడ్డీ అయినా క్రికెట్లో అయినా లేకపోతే ప్లేయర్ ఎవరనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటన్స్ 2,60,00,000 రికార్డు ప్రైజ్తోని పవన్ షరావత్ని కొనింది. సో దీనివల్ల కొందరు మంచి ప్లేయర్స్ని కొనలేకపోయారు. సో అదేవిధంగా అన్ని మినీ యాక్షన్స్ కాబట్టి వేరే ప్లేయర్స్ని కొన్నా కూడా వాళ్ళు ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశం ఉండటం వల్ల ఇంత అమౌంట్కు ఎవరు ఎఫ్బిఎం చేయరు పవన్ అని చెప్పి అంత డబ్బు పెట్టి తీసుకున్నారు. అండ్ మిగతా క్వాలిటీ ప్లేయర్స్ని సరిగా అంచనా వేయలేకపోయారు. మిగతా టీమ్స్లో అయితే ఎలాగైతే ఆషు మాలిక్ మీరు చూస్తే అతడు చెలరేగుతున్నాడు. అండ్ అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, మంజిద్ దహియా. సో ఇలాంటి యంగ్ అండ్ రైజింగ్ ప్లేయర్స్ని కొనట్లేదు తెలుగు టైటన్స్. సో మొత్తం మీద ఒకటి మీద డబ్బు పెట్టారు. అండ్ మిగతా కొన్న ప్లేయర్స్ కూడా పెద్ద రాణించట్లేదు. అండ్ అదేవిధంగా కోచ్ అండ్ ఇంత పెద్ద ప్లేయర్ అండ్ మిగతా టీం మధ్య సరైనటువంటి ఆ బాండింగ్ అనేది వీళ్ళకు గేమ్లో ఏర్పడట్లేదు. సో దాంతోనైతే తీవ్రంగా ఓడిపోయారు. అండ్ పవన్ షరావత్ కూడా స్టార్టింగ్లో లీడ్లో ఉన్నా కూడా ఒక 2-3 డిఫెండర్స్కే దొరికిపోతున్నాడు. అది అతడు కూడా ప్రెస్ మీట్లో ఒప్పుకున్నాడు, నేను ఈ విధంగా సూపర్ ట్యాక్లు అవుతున్నాను, దీన్ని సెట్ చేసుకోవాలని అతను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మనకు దాదాపు మెగా ఆక్షన్ 10 సీజన్స్ అయిపోయాయి. మెగా ఆక్షన్ ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఎఫ్బిఎం వాడలేరు, టీమ్స్ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో అప్పుడు మంచి కోచ్ని పెట్టుకొని వెళ్తే తెలుగు టైటన్స్కి అయితే పక్కా యూజ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఈ సీజన్ 10లో పవన్ షరావత్ని తీసుకోవడం అండ్ ఒకటి మీదనే డిపెండ్ కావడం మొత్తం కంప్లీట్గా. అండ్ పవన్ షరావత్ కూడా ప్రెషర్ గురై ఉంటాడు. సో ఎందుకంటే ఇంకో 2-3 మంచి రైడర్స్ ఉంటే ఇతడు కూడా ఫ్రీగా ఆడేవాడు. అండ్ డిఫెన్స్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఒక రైడింగ్ అని కాదు, కంప్లీట్ ఆల్రౌండ్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. సో ఒక మంచి కోచ్ని అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేయర్ ఉన్నప్పుడు కోచ్ మాట వినకపోవడం కూడా అయి ఉంటుంది. కోచ్ అండ్ పవన్ షరావత్ కూడా గొడవ పడ్డారు కాస్త. సో మొత్తానికైతే ఈ సీజన్ అన్నిటికంటే డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్కి.